ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 83వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అచ్యుతాష్టకంలో చివరి శ్లోకం. అచ్యుతశాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుష సస్పృహం వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరస్తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం. ఇది ఫలశ్రుతి. అచ్యుతశాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుష సస్పృహం వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరః తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం. అచ్యుతస్య అష్టకం యః పఠేదిష్టదం, ఎవరైతే ఇష్టంతో ఇష్టపూర్వకంగా అచ్యుతాష్టకం చదువుతారో ప్రేమతః ప్రత్యహం పురుష సస్పృహం, శ్రద్ధాభక్తులతో ప్రేమతో ప్రతిరోజు ఎవరైతే అచ్యుతుని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తారో వృత్తతః సుందరం, వారి ప్రవర్తన సుందరంగా ఉంటుంది. కర్తృ విశ్వంభర, విశ్వానికి కర్త ఎవరు? ఆ శ్రీహరి, ఆయనే కృష్ణుడు. తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం, అన్ని లోకాలు ఆయనకు వశమై ఉంటాయి. ఈ అచ్యుతాష్టం చదివిన వాళ్లకు హరివశం అవుతాడు. ఎంత అద్భుతమైన భావన అండి. అచ్యుతశాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పురుష సస్పృహం వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరః తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం. ఇదానీం 83తమ లహరి, 33వ లహరి. జనన మృత్యుయూతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. జనన మృత్యుయూతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. హే స్వామిన్, జనన మృత్యుయూతానాం, జననము మరణము కలిగినటువంటి వాటితో కూడినటువంటి దేవతానాం, దేవతల యొక్క సేవ చేత సుఖలేశ, అల్పమైన సుఖం కూడా నభవతి కలగదు. తత్ర, ఆ విషయంలో సంశయ నాస్తి, సందేహం లేనేలేదు. అజనిం, పుట్టుకు లేనటువంటి అమృతరూపం, అమరత్వం కలిగినటువంటి అంటే మరణం లేనటువంటి సాంబం స అంబం అంబయా సహ వర్తతే ఇటు సాంబ, పార్వతీదేవితో కూడినటువంటి ఈశం, ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఓ స్వామి, అటువంటి మిమ్మల్ని ఎవరైతే ఈ లోకంలో భజంతే సేవిస్తారో తే హి ధన్యా, వాళ్ళు నిజంగా ధన్యులు. పరమ సౌఖ్యం లభంతే, అద్భుతమైన సౌఖ్యాన్ని పొందుతారు. ఓ స్వామి, పుట్టుక చావు ఉన్నాయి బ్రహ్మాది దేవతలకు కూడా. కారణం పిపీలిగాది బ్రహ్మ పర్యంతం అంటారు. అల్పజీవి చీమ, ఇంకా కనిపించిన జీవులు కూడా ఉన్నాయి. వాటి దగ్గర నుంచి బృహత్తరమైన జీవి బ్రహ్మ, అందరికీ జనన మరణాలు ఉన్నాయి. బ్రహ్మకు కూడా అధ్యాయం ఉంది. అందుకని మన సంకల్పంలో ఏం చెప్తున్నా, పూజా కార్యక్రమాల్లో సంకల్పం చెప్పేవాడు అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే. ఇప్పుడున్న బ్రహ్మదేవుడికి సగం వయసు అయిపోయింది, ఆయన ఇప్పుడు 51 సంవత్సరంలో అడుగుపెట్టాడు అని చెప్తున్నాం. అంచేత అలాంటి ఆ దేవతలను పూజిస్తే చావు పుట్టుక లేని వరం ఇవ్వగలరా? వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞాన మరణాలు ఉన్నాయి కనుక. కానీ మీరు ఆద్యంతరహితులు, జన్మరణాలు లేనివంటి వారు. అంబయా సహ వర్తతే, ధర్మపత్ని అయిన ఆ అమ్మవారితో కలిసి ఉంటారు మీరు.
మీ ఇద్దరు కూడా స్వయంభువులు. అంబ శక్తి స్వరూపిణి, మీరు శివస్వరూపులు. అలాంటి మీ దంపతుల్ని ఎవరు సేవిస్తారో వాళ్ళు మహత్తరమైనటువంటి మోక్షం పొందుతారు. జనన మృత్యుయుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. పార్వతీ పరమేశ్వరుని సేవిస్తే మోక్షం లభిస్తుంది, జనమరణాలు ఉండవు. మిగతా వాళ్ళని సేవిస్తే ఉంటాయి జనమరణాలు. కారణం వాళ్ళకు ఉన్నాయి కనుక. ఎంత అద్భుతమైన భావన. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వరో దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.